నాణ్యమైన కోతలు లేని విద్యుత్ను అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. శనివారం భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలోని చిట్యాల మండలం నైన్పాక గ్రామంలో సుమారు 110 లక్షలతో నూతనంగా నిర్మించిన 33/11 kV విద్యుత్ ఉప కేంద్రాన్ని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అంతకుముందు వడితల గ్రామంలో నూతనంగా నిర్మించనున్న 33/11 kV విద్యుత్ ఉప కేంద్ర నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నైన్పాక సబ్ స్టేషన్లో మొత్తం 3 ఫీడర్లు ద్వారా నిరంతరం విద్యుత్ సౌకర్యం అందనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ మాట ఇస్తే తప్పక అమలు చేస్తుందని తెలిపారు. తాను మిగతా ఎమ్మెల్యేలలాగా శాంతినగర్, గాంధీనగర్ గుట్టలను కబ్జా చేయలేదని, పేదల భూములను కబ్జా చేసిన వారిని ఉపేక్షించబోమని, కబ్జాకు గురైన భూములను నిజమైన రైతులను అందజేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. తన అనుచరులైనా సరే తప్పు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని గండ్ర సత్యనారాయణరావు తెలియజేశారు. నియోజకవర్గంలో 100 కోట్లు తెగిన రోడ్లకు మంజూరు తెచ్చా. పంచాయతీరాజ్ రోడ్లు 100 కోట్లు తెచ్చాం. 100 కోట్లు R&D రోడ్లు తెచ్చాం. అదేవిధంగా చదువుకున్న పిల్లలు గురుకులాల్లో ఏదైతే సోషల్ వెల్ఫేర్ కానీ, బీసీ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్ మోడల్ స్కూల్, జ్యోతిరావుపల్లి లాంటి స్కూళ్లకు చదువుకున్న బిడ్డలకు ఏదైతే బాత్రూములు లేక, స్నానాలు లేక, నీళ్లు లేక, తలుపులు లేక, కిటికీలు లేక, ఫ్లోరింగ్ లేకపోతే నాకు ముఖ్యమంత్రి గారు 10 కోట్లు ఇస్తే 7 కోట్ల రూపాయలు మరి స్కూళ్లకే పెట్టి చదువుకున్న పిల్లలు మరి భవిష్యత్తులో ఇంకా ఎదగాలనేటువంటి ఒక ఆలోచనతో మేము ఆ యొక్క స్కూల్ అభివృద్ధి కొరకు పెట్టామని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. విద్యకు, వైద్యకు ఈ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ రైతులను కాపాడుతూ ఈ రోజు గౌరవ శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాటకు ఏదైతే అమలు చేసే విధంగా రోజుకు 18 గంటలు పనిచేస్తున్నామని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కనుక ఈ విషయాలన్నీ ఆలోచన చేసి మీరు రాబోయేటువంటి రోజుల్లో మీరు ఈ ప్రభుత్వానికి దీవెనలు, సహకారాన్ని అందిస్తే ఇంకా రెట్టింపు సంఖ్యలో మేము ముందుకు సాగుతాం. మా ఎస్సీ గారికి నాకు నైన్పాక సబ్ స్టేషన్ ఎన్నడిస్తాం సార్ అని 6 నెలల నుంచి జరుగుతున్నా. ఇప్పుడు ఉన్న సబ్ స్టేషన్ కు రాళ్ళు ఎప్పుడు ఇస్తున్నావు సార్, మరి గట్టి పరిస్థితుల్లో కావాలని చెప్తున్నా. భూమిపి సార్ అంటాడు. కలెక్టర్ తో మీటింగ్ పెట్టించా, ఒక 10 సార్లు ఆర్డీఓతో మాట్లాడిచ్చా, ఎంఆర్ఓతో మాట్లాడిచ్చా. గణపురంలో కరెంట్ ఆఫీస్ కు మరి ఆఫీస్ కి స్థలం లేదంటే 24 గంటల్లో స్థలం కూడా 2 గంటలు ఇప్పించా. మీకు ఏ పని కావాలన్నా కలెక్టర్ గాని, మేము గాని, ఈ ప్రభుత్వం గాని ముఖ్యంగా కరెంటు కంటి రెప్ప కూడా పోకుండా మనము ఈ రోజు రైతాంగానికి గృహ వసతి కొరకు ఇచ్చి తీరుతామని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కొంతమంది పిచ్చి కుక్కల లెక్క కేసీఆర్ కొడుకు, అల్లుడు, ఇంకో కొంతమంది పిచ్చి కుక్కల లెక్క ఎర్రి మాటలు మాట్లాడుతున్నారు. జాగ్రత్త బిడ్డ, ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట అమలు చేస్తుంది. మీరు అనవసరమైన అబండాలు ఈ ప్రభుత్వం మీద వేస్తే ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో మీకు గుండు సున్నా చూపెట్టారు. రేపు సర్పంచ్ ఎన్నికలు గాని, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు వచ్చినా రైతులు, ప్రజలు, నిరుద్యోగ యువత సిద్ధంగా ఉన్నారని కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఈ విషయాలన్నీ కూడా ఆలోచనతో మీరు మెదలాలి. తప్పు చేస్తే ప్రశ్నించండి, సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి. నిజాయితీగా మేము పనిచేస్తాం. మీ లేక గాంధీనగర్ గుట్టలు, శాంతినగర్ గుట్టలు, విశాల గుట్టలు ఆక్రమించుకోవాలి. మేము నిజాయితీగా ఈరోజు అంబేద్కర్ దగ్గర, జయశంకర్ బొమ్మ దగ్గర ఉన్న భూమిని కూడా ప్రభుత్వానికి తీసుకొచ్చి అదొక మోడల్ కాంప్లెక్స్ గా కట్టియాలని. ఎవరైతే పేదల భూములు ఆక్రమించుకొని కబ్జాలు చేసి పట్టాలు చేసుకొని దర్జా చేస్తున్నారో బిడ్డ ఖబర్దార్, ఆ భూములను గురించి పేదలకు పనిచేసే పేదల కొరకు ఈ ప్రభుత్వం ఉంది. ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజా పాలన సాగే ప్రభుత్వం అని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు ఒకటి గుర్తుంచుకోండి, అవకాశం వచ్చినప్పుడు మీ సేవకులం. మేము ఎమ్మెల్యేలం కాకుండా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, మేము ముఖ్యమంత్రులం కాదు, మీకు సేవకులం. సేవకులుగా పనిచేస్తాం. పనిచేసి ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటాం. గుండాలకు, రౌడీలకు, భూస్వాములకు, దోపిడీదారులకు వాళ్ళ గుండెల్లో గుణపమవుతాం. ఈ రోజు రైతుల పక్షాన, ప్రజల పక్షాన మేము మా ప్రాణం ఉన్నంత వరకు మా యొక్క ఆర్నిషలుగా పనిచేస్తామని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో మీరు నిజాయితీగా ఈ పరిపాలన అందించేటువంటి ప్రభుత్వానికి సహకరించమని మీకు 2 చేతులెత్తి విజ్ఞప్తి చేస్తూ, ఇరిగేషన్, నైన్పాక, అదేవిధంగా వడితల,
మోరంచపల్లి, గిద్దముత్తారం, సుబ్బకపల్లె ఇవన్నీ కూడా 17, 15, 20 లక్షలతో సుమారు 1,50,00,000తో లిఫ్ట్ ఇరిగేషన్ కూడా మంజూరు చేయించాను. అవి కూడా పనులు టెండర్లు పిలిచారు. రేపు ఎల్లుండో లాస్ట్ డేట్ ఉన్నది. మీకు పనులు కూడా పూర్తయితే మీరు చెప్పక ముందే ఎక్కడెక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయో అన్ని తీసుకొని నేనే మీరు పనులు ఈ ప్రభుత్వం నుంచి నేను తెల్లారు లేస్తే భూపాలపల్లి లేకపోతే రాత్రి 1 గంట డేటు మారుతుంది. మళ్ళా తెల్లారు లేచి ఇక్కడ లేనంటే ఏ మంత్రి ఇంట్లోనో ఏ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫీస్ ముందో గేటు ముందో వాడు సంతకం పెట్టేదాకా ఈ నియోజకవర్గం రోడ్డు మంజూరు ఇచ్చేదాకా, లిఫ్ట్ మంజూరు ఇచ్చేదాకా, చెరువుకు మంజూరు ఇచ్చేదాకా, ఇల్లు మంజూరు ఇచ్చేదాకా ఈ నియోజకవర్గ సమస్యల కొరకు ఆర్నిశలు అరే వీడెక్కడ దొరికిండి అనే విధంగా నేను వాడిని పనిగట్టుకొని మంత్రులను అధికారుల దగ్గర పోయి పనిచేస్తే తప్ప నాకు వేరే వ్యాపారం లేదు. అదే నా వ్యాపారం అని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఆయకట్టు రోడ్లు కానీ అదేవిధంగా సబ్ సెంటర్, హెల్త్ సెంటర్ కానీ ఇక్కడ అన్ని కూడా నా పీరియడ్ లోపు నేను తీసుకొస్తా. ఇప్పుడు మాత్రం తక్షణమే మీకు సీసీ రోడ్ ఇచ్చి అదేవిధంగా హెల్త్ సెంటర్ కూడా మంజూరు ఇప్పిస్తా. హెల్త్ సెంటర్ కూడా 20 లక్షల రూపాయలతో మీకు హెల్త్ సెంటర్ కూడా మంజూరీ వెంటనే ఇప్పిస్తానని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా ఇది 20 లక్షల రూపాయలతో గతంలో పేపర్ల మీద మంజూరైనవి కానీ పనులు కాలేదు. అది కూడా గ్రామ పంచాయతీ కూడా 20 లక్షలు మంజూరు ఇప్పిస్తా. అదేవిధంగా ఇక్కడ సీసీ రోడ్డు కూడా ఇస్తాం. ఇక్కడ ఇండ్లు కూడా ఈ పక్కన ఉన్న 20 ఇండ్లు ఇంకా కొన్ని మరి పేదలకు ఇండ్లు ఇచ్చి నా పీరియడ్లో ఈ నైనుపాక, వరికోలపల్లి, కుమ్మరిపల్లి మరి ప్రాంతంలో ఈ మండలంలో నియోజకవర్గంలో ఉన్న పేదలందరికీ కూడా ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా తీసుకుంటాం. మా పత్రికా సోదరులను, మీడియా సోదరులకు మీకన్నీ కూడా అందరూ అసూయపడే విధంగా ఇల్లు కట్టిస్తానడు మొండి చేయి చూపెట్టిండు దొర. ఆ దొర లెక్క ఈ ప్రభుత్వం చేయది. నిజాయితీగా ఉండి పరిపాలన అందిస్తుంది. మేము మరి మాటలు తక్కువ చెప్పి ఆచరణలో పని ఎక్కువ చేసి మీకు జవాబుదారీతనంగా ఈ ప్రభుత్వం ఉంటుందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం కల్పించినటువంటి అధికారులకు మీకందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.